హాయ్ వ్యూయర్స్, ఎవరైతే ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంకింగ్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అయితే 12 బీసీ స్టడీ సర్కిల్లో ఫ్రీగా కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఫ్రీగా కోచింగ్ ఇవ్వడంతో పాటు ప్రతి నెల మీకు 1500 రూపాయలు అయితే స్టైఫండ్ ఇవ్వబోతున్నారు. సో మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అన్న దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాము. అలాగనే అభ్యర్థులను ఎలా ఎంపిక చేయబోతున్నారు, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలన్నది కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం మనం. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఈ యొక్క జనవరి 20 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎండింగ్ డేట్ వచ్చేసి 9th February 2025. ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలన్న దాని గురించి చూస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్ అన్నది ఇలా ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ ఈ వెబ్సైట్ అನ್ನು ఓపెన్ చేయగానే ఇక్కడ అప్లై ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలా అప్లై ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ కొన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో మొదటిది ఆధార్ కార్డ్ నెంబరు, రెండోది వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్నేమ్. సో ఇట్లా సైడ్కి మీకు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా. సో నెక్స్ట్ వచ్చేసి మూడోది జెండర్ అంటే మేలా ఫీమేల్ అన్నది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్, అలాగనే మదర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి నేటివ్ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ సొంత డిస్ట్రిక్ట్ ఏదన్నది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే మీ నేటివ్ డిస్ట్రిక్ట్ ఏందన్నది చూపించడం జరుగుతుంది. మీకు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, అలాగనే మీ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఒకవేళ కనుక మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే మాత్రం మీరు ఇక్కడ ఎస్ నో అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ అని పెట్టాలి, లేకుంటే నో అని పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ఆర్ఫనైజ్ అంటే ఒకవేళ మీరు అనాథ పిల్లలు అయితే మాత్రము ఎస్ అని పెట్టాలి, లేకుంటే నో అని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు కంపల్సరీగా అంటే మీరు క్యాస్ట్ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళన్నది ఎంటర్ చేయాలి. అందులో మొదటిగా మీరు బీసీఏనా బీనా ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో నెక్స్ట్ సబ్ కేటగిరీ. సో అందులో మీ సబ్ కేటగిరీ ఏంటి అన్నది కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అనుకోండి, బీసీఏలో మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాన్యువల్ ఇన్కమ్ అండ్ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఎవరైతే 1/1/2024 అంటే జనవరి 1వ తారీఖు 2024 తారీఖు నుంచి తర్వాత తీసుకున్నారో ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, మీ సేవ ద్వారా మీకు పొందిన నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఇంటరా లేకుంటే డిగ్రీయా లేదనుకుంటే ఏ కేటగిరీ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అందులో ఫస్ట్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు, అలాగనే మీరు ఏ మండలానికి చెందిన వాళ్ళు, అలాగనే మీ యొక్క విలేజ్ అండ్ టౌన్, అండ్ నెక్స్ట్ మీ స్ట్రీట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబరు, ఇలా కొంత డీటెయిల్స్, హౌస్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్ వచ్చేసి మీరు 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగనే 10thలో మీకున్న మ్యాక్సిమం మార్క్, మీరు 600కి 500కి ఎంతకు రాశారో ఆ మార్క్స్. ఒకవేళ గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ని మార్క్స్ లెక్క కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ మీకు 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది రెండో కాలంలో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ స్కూల్లో చదివిండ్రు. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఏ బోర్డు కింద మీరు చదివారన్నది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే టైప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఇలా ఏ కోర్సు అయితే చదివారో అది, ఏ సంవత్సరం చదివారు, ఎన్ని మార్కులు వచ్చాయి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో 3000, 4000, 5000 ఎన్ని మార్కులకి ఓవరాల్గా ఇయర్ మొత్తాన్ని అన్నిటికి కలిపి ఎన్ని మార్కులకి మీరు ఎగ్జామ్ రాస్తే ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్, నెక్స్ట్ వచ్చేసి ఏ యూనివర్సిటీలో చదివారు, నేమ్ ఆఫ్ ద బోర్డ్, అలాగనే అన్ని డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డిగ్రీ ఆర్ 3 years కోర్సు, డిగ్రీ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా చదువుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 17th అన్నది చాలా ఇంపార్టెంట్. ఆర్ యూ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఎనీ పోస్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రస్తుతానికి చదువుతున్న విద్యార్థులా అని అడగడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఎస్ నో అనే ఆప్షన్ ఉంది, ఎస్ అని పెడితే మాత్రం మీకు ఎట్టి పరిస్థితిలో ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే అప్లికెంట్ హూ ఈజ్ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్
ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పాస్ట్ ఇన్ గ్రేడ్ ఈజ్ నాట్ అలౌడ్ టు రిజిస్టర్. అంటే ఇక్కడ ఎస్ అని పెడితే మాత్రం మీకు ఈ యొక్క ఎలిజిబిలిటీ అన్నది రాదు, గుర్తుపెట్టుకోండి. కేవలము నో అని పెడితే మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే మీకు ఈ యొక్క ఫ్రీ కోచింగ్ అలాగనే ఈ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగనే నెక్స్ట్ క్వశ్చన్, వెదర్ ఆల్రెడీ టేకెన్ కోచింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్ ఎనీ ఆఫ్ 12 డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ ఆఫ్ బీసీ స్టడీ సర్కిల్. ఇక్కడ కూడా నో అని పెట్టండి, ఎస్ అని పెడితే కనుక మీకు ఎట్టి పరిస్థితులు అంటే ఇంతకుముందు ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్నారా అని అడుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి 19th ఆప్షన్ ఏం అడుగుతుందంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అన్నది జేపీజీలో కానీ జేపీఈజీ ఫార్మాట్లో ప్రతిదీ 10 KB కంటే ఎక్కువ ఉండకుండా తక్కువ సైజులో ఉండేలాగా ముందే ఫోటోలు తీసి పెట్టుకోండి. అవేంటి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, సిగ్నేచర్, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎంఆర్ఓ ద్వారా వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగనే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంతకుముందు చెప్పినట్టు జనవరి 1, 2024 తారీఖు తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో, ఇంటర్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్, డిగ్రీ మెమో, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ అండ్ ఆధార్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్లో కానీ లేకుంటే మీ కంప్యూటర్ ద్వారా కానీ మీరు ఆటోమేటిక్గా మీ గ్యాలరీకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. తర్వాత కింద ఇక్కడ బాటంలో కనిపిస్తుంది కదా, ఐ క్లారిఫై అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఏమొస్తుంది అని అంటే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ అన్న దాని మీద ఒక్కసారి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే అప్లికేషన్ నెంబర్ వచ్చిందో అప్లికేషన్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ కొట్టి మీ యొక్క అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక నోటిఫికేషన్లో మనకి ఏ పాయింట్స్ మెన్షన్ చేసి అన్న దాని గురించి మనం కనుక డిస్కస్ చేసుకుంటే, మీరు ఇట్లా అప్లికేషన్ పెట్టిన తర్వాత క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అన్న దాని గురించి చూస్తే, మీరు అప్లికేషన్స్ అన్నీ అయిపోయాక 11/2/2025 అంటే ఫిబ్రవరి 11 తారీఖున క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది 12 నుంచి 14 తారీఖు ఫిబ్రవరి మధ్యలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోచింగ్ అన్నది 15 ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎలిజిబిలిటీ, ఏజ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడితే ఎవరికైతే 39 సంవత్సరాలు 39 ఇయర్స్ ఉంటాయో అంతకంటే లోపు ఉన్న వాళ్ళందరికీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి మాట్లాడితే, ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక చూస్తే ఎవరైతే ఇక్కడ రూరల్ ఏరియా వాళ్ళు ఉంటారో ఈ రూరల్ ఏరియా వాళ్ళకి 1.5 lakhs లోపు ఉండాలి. అలాగనే అర్బన్ వాళ్ళకి 2 lakhs లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండండి. అది కూడా 1/1/2024 తర్వాత ఉండాలి. అలాగనే రిజర్వేషన్ విషయానికి వస్తే ఉమెన్ వాళ్ళకి 33% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3% రిజర్వేషన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్కి 75%, అంటే బీసీఏ వాళ్ళకి 18%, బీసీబీ 26%, బీసీసీ 3%, బీసీడీ 18%, బీసీఈ 10%, అలాగనే షెడ్యూల్ క్లాస్ వాళ్ళకి 15%, అలాగనే షెడ్యూల్ ట్రైబర్ వాళ్ళకి 5%, నెక్స్ట్ వచ్చేసి ఈబీసీ అండ్ ఆర్ఫనైజ్ వాళ్ళకి 5% యొక్క ఎలిజిబిలిటీ అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే రిజర్వేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు చేయాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ ఏంటి అంటే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఇంతవరకు మీరు ఎప్పుడు కానీ ఇలాంటి ఫ్రీ కోచింగ్ చేసి ఉండొద్దు. ఫ్రీ కోచింగ్ చేస్తే మాత్రం మీకు ఎలిజిబిలిటీ అన్నది ఉండదు. స్టైఫండ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో మీకు ఒక 1500 రూపీస్ స్టైఫండ్ ప్రతి నెలకు, అంటే 4 నెలలకు స్టైఫండ్ వస్తుందని చెప్పిన కదా ఈ 12 బీసీ వెల్ఫేర్ ఏరియాలలో. అయితే అక్కడ అటెండెన్స్ మాత్రం మీరు ఏదైతే కోచింగ్కి వెళ్తున్నారో అక్కడ 75% అటెండెన్స్ ఎవరికి ఉంటుందో వాళ్ళకు మాత్రమే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా 75% అటెండెన్స్ ఉంటే మాత్రమే మీకు 1500 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అన్నది ఎలా జరుగుతుంది అంటే, ఎవరికైతే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారో అప్లికేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ఎవరికైతే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలో కానీ ఎక్కువ మార్కులు ఉంటాయో వాళ్ళని మాత్రమే ఫస్ట్ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా సెలెక్షన్ కానీ ఎలిజిబిలిటీ కానీ సంబంధించిన పూర్తి టోటల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఒక వీడియోకి లైక్ చేయండి. ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రము ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.